దాన్ని పురస్కరించుకొని గూడూరులో మేము ప్రచారానికి రావడం జరిగింది. ఈ కాంటెస్ట్ ఏంటంటే ఒక క్రూషియల్ కాంటెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో 32 నియోజకవర్గాలు కాంగ్రెస్ కైవసం చేసుకునే పరిస్థితి. 6 పార్లమెంట్ సెగ్మెంట్ కూడా మాదే డామినేషన్ ఉంది. కాబట్టి ఆయన ఏరియాలో 4,65,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లందరూ కూడా గ్రాడ్యుయేట్ ఓటర్స్. ఇక్కడ గూడూరు మండలం మొత్తంలో దాదాపు 19 లక్షలు ఉన్నారు. సో వీళ్ళందరినీ పట్టుకురావడం అనేది ఒక పెద్ద ప్రక్రియ అయింది. సో మేము గ్రాడ్యుయేట్స్కి ఏమంటున్నామంటే ఈరోజు కాంగ్రెస్ వచ్చి 100 రోజులు అయింది. 6 హామీల్లో 5 ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇంకోటి కూడా చేస్తాం. సీఎంఏ చెప్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆగస్టు 15 కల్లా అన్ని హామీలు అమలవుతాయి. సో గతంలో ఇప్పుడు కూడా ధృతరాష్ట్ర పరిపాలన, ప్రజలకు అందుబాటులో లేనటువంటి సీఎం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మొత్తం సొంత మనుషులకు ఇచ్చినట్టు హిస్టరీ ఉంది. తర్వాత నిరుద్యోగులు 28 లక్షల మందిని మోసం చేసిన వాళ్ళు. అదే బీజేపీ ఏమో దేశవ్యాప్తంగా 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని వాళ్ళు మొత్తం కలిపి 18 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ 10 ఏళ్లలో. సో ఈ రోజున పరిస్థితి లోపల నిజంగా నిరుద్యోగులకు న్యాయం జరగాలన్నా, లేకపోతే ఈవెన్ టీచర్ల సమస్యలు పోవాలన్నా, ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించబడాలన్నా కేవలం కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులకి రావాల్సిన అవసరం ఉంది. తీర్మానం వలన ఒక ప్రశ్నించే గొంతుగా మనం చూసాం. టీఆర్ఎస్ పాలనలో మీద ఆయన చేసిన పోరాటం గొప్ప పోరాటం. అప్పుడు దాదాపు 37 కేసులు పెట్టారు ఆయన. సో ఈరోజు అక్కడక్కడ ఏంటంటే ఆయన బ్లాక్ మెయిలర్ అంటాడు. ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. 27 లోపల, పోలింగ్ తేదీ లోపల, 26 సాయంత్రం లోపల కనుక ఎవరన్నా ఒక్కళ్ళు తీర్మానాలకు 1000 రూపాయలు ఇచ్చినాను కానీ 10,000 ఇచ్చినాను ప్రూవ్ చేస్తే ఆయన మొత్తం రంగంలోంచి తప్పుకుంటా అని చెప్తున్నాడు. కాబట్టి కావాలని బీఆర్ఎస్, బీజేపీ విష ప్రచారం చేస్తున్నారు. అన్ని యూట్యూబ్ ఛానల్ కొనుక్కొని దాని ద్వారా ఈయన బ్లాక్ మెయిల్ అనే ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇది అన్డెమోక్రటిక్. ఇది ఆయన ఎవరిని మోసం చేసిన లేదు. ప్రజా సమస్యలు కోసం పోరాడిండు. ఒక ప్రశ్నించే గొంతుకున్నాడు. అదే ఇప్పుడు అధికారం ఆయన చేతిలో మనం అప్పచెప్తే, శాసన మండలి పంపితే అధికారికంగా పోరాడతారు. ఆయనకు ఉన్నటువంటి అన్ని సంబంధాలతో ఈరోజు ప్రభుత్వంలో మేమున్నాం కాబట్టి ప్రజా సమస్యలు 100 టైమ్స్ ఎక్కువ బెటర్ పద్ధతిలో పరిష్కరించే ఆస్కారం అవకాశం ఉంటుందని నేను మీ ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్స్కి అందరికీ అప్పీల్ చేస్తున్నా. మీరు మీ ఓటు హక్కును వాడుకోండి. ఎవరైతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నారో మీకున్న ఓటు హక్కును మీ సంబంధిత అధికారికి చూపిస్తే అది పెయిడ్ హాలిడే. మీరు సెలవు తీసుకోవచ్చు, దానికి జీతం కూడా వస్తుంది. సీఎం గారు నిన్నే చెప్పాడు ఆ విషయం. కాబట్టి జీతం తీసుకుని మరి మీరు పోయి ఓటేసి రావచ్చు. కాబట్టి అందరికీ అప్పీల్ చేస్తున్నా. ఒక్కడు కూడా మిస్ కాకుండా 100% ఓటింగ్లో పాల్గొని ప్రార్థిస్తాను. For more videos like this, subscribe Big TV channel.